మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఫాలోయింగ్ ఈ మధ్య విపరీతంగా పెరిగాయి. RRR తర్వాత ఆయన ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. దీంతో తన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే. థియేటర్లు ఫ్యాన్స్ చేసే హడావిడితో దద్దరిల్లిపోతున్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ కు డాన్స్ కు ఫ్యాన్స్ ఉన్నట్టే ఆయన చెప్పే స్పీచ్లు, ఆయన మాట్లాడే మాటలకు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవును, ఎన్టీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడే మాటలు, చేసే ప్రసంగాలు రియల్ లైఫ్కు ఎంతో దగ్గరగా రియాలిటీతో ముడిపడి ఉండడంతో ఆయన స్పీచ్లకు స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. అయితే ఆ ఫ్యాన్స్లో నార్మల్ ఆడియన్స్తో పాటు ఓ హీరోయిన్ కూడా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె మరెవరో కాదు, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కోమలి ప్రసాద్. 2016లో నేను సీతాదేవి అనే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కోమలి ప్రసాద్ ఆ తర్వాత అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, సెబాస్టియన్, రౌడీ బాయ్స్, నెపోలియన్, హిట్ 2 సినిమాలతో పాటు రీసెంట్గా నాని హీరోగా వచ్చిన హిట్ 3లో కూడా నటించి బాగా ఫేమస్ అయింది. హిట్ 3లో వర్షాగా కనిపించిన అందరినీ మెప్పించిన కోమలి ప్రసాద్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన తండ్రి చనిపోయి ఎంతో బాధలో ఉన్న టైంలో తాను ఎన్టీఆర్ మాటల్ని విన్నానని, ఆ మాటలు విన్నాక తనకెంతో కంఫర్ట్ అనిపించిందని, ఆ తర్వాత ఆయన సినిమాలన్నీ చూసి ఆయనపై అభిమానం, ప్రేమ పెరిగాయని, ఇప్పుడు ఆయనకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అని కోమలి చెప్పుకొచ్చింది.